మీడియా వాళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారా, జనం అంత పిచ్చోళ్ళ అర్థం కావట్లేదు. కానీ దీన్ని అమ్మ న్యూస్ ఛానల్ పెడదాము అంటే ఏదైనా దేశం గురించో రాష్ట్రం గురించో లేకపోతే అట్లీస్ట్ మన ప్రాంతం గురించి ఏదో న్యూస్ వస్తుంది అనుకుంటే దీని అమ్మ సోది పోడుగాను వాడేవాడు సచ్చాడు, ఈ పచ్చళ్ళేదో పోయింది, ఆ ఊరి ఎత్తుకుపోయింది, ఈ తప్పితే దేశాన్ని ఉద్ధరించే సమస్యలు కానీ ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ ఏమీ లేవారా నాయన? అసలు ప్రజల కోసం న్యూస్ రాసే రిపోర్టర్లు ఇంకా ఉన్నారా, సచ్చారా? ఏది ట్రెండ్ అయితే ఏది వల్గర్గా మెసేజ్ పెడదామా, ఏం వల్గర్గా న్యూస్ రాద్దామా, ఏ ట్యాగ్ లైన్ పెడదామా, డబ్బు సంపాదించుకోవాలి ఎలాగోలా అనే తపన తప్పితే న్యూస్ అంటే ఒక ప్రభుత్వానికి జనానికి మధ్య ఉండే వారధిరా నాయన. జనం యొక్క సాధారణ ప్రజల యొక్క కష్టాలని, వాళ్ళ బాధలని, వాళ్ళ యొక్క అవసరాలని నిజంగా ప్రభుత్వం చేయగలుగుతుందా, చేయలేకపోతుందా, ఎవరికైనా అందలేకపోతున్నాయా, ఎవరైనా ఆదుకోవాలా, ఇలాంటి న్యూస్ రాయంటారా నాయన. ఆ టీవీ ఛానల్లో దాని అమ్మ యూట్యూబ్ పాడుగాను అమ్మ అసలు న్యూస్ ఛానల్ కన్నా యూట్యూబ్ న్యూస్ ఎక్కువైపోయింది. అసలు న్యూస్ ఛానల్ చూస్తున్నాం లేదో అర్థం కావట్లేదు. ఈ యూట్యూబ్ ఓవర్స్ ఎక్కువైపోయారు. వంట వండేవాడు న్యూసే, వంట మాడితే న్యూసు, పొద్దున్నే లేస్తే న్యూసు, పడుకుంటే న్యూసు, దాన్ని కాపీ పెట్టుకుంటే న్యూసు. ఇది అమ్మ పిచ్చ పాడుగాను. అరే కొంచెం డెవలప్ అవ్వండిరా. జనాలు కూడా ఇలాంటి వాటిని ముందు ఖండించండి. అసలు మనం చూడడం వల్లే వాళ్ళు కూడా అంత రెచ్చిపోతున్నారు. సోది వంటలు, సోది న్యూస్లు, పనికొచ్చే చూడండిరా. పనికొచ్చే చూసి జనానికి కొంచెం ఏదైనా యూస్ఫుల్ అయ్యి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు బాగుపడతారు. ఇంకోటి చేయాలని ఆలోచన వచ్చింది. మన ఇలాంటి చెత్త వాటికి అందరికీ లైకులు కొట్టి కామెంట్లు పెట్టడం వల్లే ప్రతి ఒక్కడు అబ్బో ఇది క్రేజ్ అనుకొని చెత్త న్యూస్లని చేస్తున్నారు. మారంట్రా.